మొన్ననే కదనోళ్ళ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సార్ ఇంట్లో జీతం తీసుకొని పనిచేసిన పని మనిషే ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు 10 లక్షలతోటి ఉడాయించిండు అన్న ముచ్చట చెప్పుకున్నాం కదా. జీతం పైసలు లెక్క పెట్టుకొని మంచిగా తినుండురా బాబు అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టిపోయిండా పనిమంతుడు. ఇక ఇప్పుడు మన డిప్యూటీ సీఎం బట్టి సార్ ఇంట్లో కూడా గట్నే పని చేసుకొని బతుకుండ్రా బాబు అని పిలిచి ఇంట్లో పనిస్తే ఆయన సార్ ఇంటికే కన్నం పెట్టిండ్రట కంతిరోళ్ళు. ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అని దోసుకపోతున్నారు కదా కొందరు తెగిడిచిన వాళ్ళు. మొన్న మోహన్ బాబు సార్ ఇంట్లో పని మనిషి పైసలు ఎత్తుకపోయిన ముచ్చట పచ్చిగా ఉండగానే పైసల మంత్రి కమ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సార్ ఇంట్లో గట్టిగానే పడతలు పడేటట్టు దోసుకొని పోయిర్రు ఇంట్లో పని చేసిన వాళ్ళు. అగో ప్రజాభవన్లో మస్తు సెక్యూరిటీ ఉంటది, గాడెట్లా కొట్టేసిరి గలీజ్ గాలు అనుకునేరు. అయితే సార్కు సర్కారు ఇచ్చిన ఇంట్లో కాదు కొట్టేసింది, సార్కు బంజారా హిల్స్ ఉన్న సొంత ఇంట్లో ఈ పని చేసుకొని పోయిర్రట. అసలే బట్టి సార్ పైసల మంత్రి కదా, ఇక సారింట్లో పైసలకు కొదవలేదు అనుకున్నారో ఏందో బీహార్కి వెళ్ళి వచ్చి సారింట్లో పని మనుషులుగా చేరిన రోషను ఉదయ్ అనేటోళ్ళు ఇద్దరు మంచిగా ఇంట్లో ఎవ్వలేంది చూసి 2,20,000 నగదు 100 గ్రాముల బంగారం డాలర్ కరెన్సీ పట్టుకొని పశ్చిమ బెంగాల్ చెక్కేసిరట రైల్లా. ఇక ఇంట్లో దొంగతనమైన ముచ్చట అమెరికాలో ఉన్న సార్కు మతలావిచ్చి ఇంటోళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యారట. అసలే డిప్యూటీ సీఎం సార్ ఇంట్లో కేసాయే. పోలీసు వాళ్ళు ఎంత స్పీడ్లో పనిచేస్తారు ఏం కథ, గంటల్లోనే సీసీ కెమెరాలతోటి జల్లెడబట్టి అలా జాడ దొరకబట్టిర్రు. వాళ్ళు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్ రైలు ఎక్కి ఆడికి పోయిరని అక్కడి రైల్వే పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు స్టేషన్లో దిగంగానే కోళ్ళ ఫారంలో కోళ్ళను కదా దొరకబట్టినట్టు దొరకబట్టిర్రు రైల్వే పోలీసు వాళ్ళు. ఇక మన తెలంగాణ పోలీసు వాళ్ళు ఆడికి పోయి దొంగపడేయగాలని ఇడికి తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఉల్లినోట్ల తలకాయ పెట్టినట్టు రైలు కింద చెయ్యి పెట్టినట్టు డిప్యూటీ సీఎం ఇంట్లోనే చోరీ చేసిరంటే వాళ్ళు ఎంత తెలివి తక్కువ ఆత్రంగా చూడురిగా.